అంబేద్కర్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిబా పూలే 134వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ముందుగా మహనీయులు పూలే అంబేద్కర్ చిత్రపటాలకు సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ వెంకటేశ్వర్లు, పూలే అంబేద్కర్ ఆశ్రమం నిర్వాహకులు ప్రతిభాభారతి, మల్లెల గ్రూప్ అధినేత డాక్టర్ మల్లెల ఆల్ఫ్రెడ్ రాజ్, సామాజిక సేవకులు బీసీ రామచంద్రకృష్ణయ్య, పూలే అంబేద్కర్ ఆశ్రమం సభ్యులు యు రాము, కమలేష్, గణేష్, పౌర హక్కుల సంఘం టీచర్ మాదన్న, జిల్లా ఉపాధ్యక్షులు రామశేషయ్య, ఏపీ ఈరన్న మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీసీ రామచంద్ర సామాజిక సేవకుడు శాలువా కప్పి పూలమాలలతో ఘనంగా ఆయనను సన్మానించారు. ఆయన చేసిన ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు, మహనీయుల సిద్ధాంతాలను బహుజనులను చైతన్యపరుస్తూ నేటికి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచినందుకు అభినందించారు. ప్రొఫెసర్ ఈ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మహాత్మా జ్యోతిబా పూలే అంబేద్కర్ భారతదేశంలోని బహుజనులకు బానిసత్వం, అంటరానితనం, అస్పృశ్యత నుంచి విముక్తి కలిగించారని, ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్లి రాజకీయ చైతన్యం వైపు అడుగులు వేస్తూ బహుజనులు రాజ్యాధికారం వైపు ఆలోచన మార్చుకోవాలని సూచించారు. డబ్బుంటేనే రాజకీయాలు చేయగలుగుతామని అనుకోవటం తప్పే అని, సామాజిక సేవ వలన తమ బహుజనుల మనసులు గెలుచుకొని రాజకీయాలు చేసి చట్టసభల్లోకి వెళ్లాలని తెలియజేశారు. అప్పుడే బడుగు బలహీన వర్గాలకు న్యాయం, విద్య, వైద్యం, ఉపాధి దొరుకుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కదిరికోట ఆదెన్న, బహుజన వ్యాసకర్త ఏ భాస్కర్, ఆర్టీఐ జిల్లా అధ్యక్షులు జె పెద్దయల్లప్ప, బీసీ రామచంద్ర పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పూలే అంబేద్కర్ కమిటీ సభ్యులు నరసన్న ప్రసాద్, నాగరాజు, మహానంది, మనోహర్, సాల్మన్, దానియేలు, రాజేష్, యేసురాజు తదితర ప్రజా సంఘాల నాయకులు కూడా పాల్గొన్నారు.